గాఢంగా నిద్రించినప్పుడు మన మనస్సు కానీ ఏ చరిత్ర కానీ లేకుండా అంతా మాయమైపోయింది. మెలక వస్తూనే మళ్ళా ప్రారంభమైంది అని అంటే మనసు పూర్తి లేకుండా పోతూ ఉంది. తిరిగి మనస్సు మెలకువలో పూర్తిగా వస్తూ ఉంది. మరి పోయింది మళ్ళా వచ్చింది. పోయినప్పుడు పూర్తిగా పోయింది, వచ్చినప్పుడు పూర్తిగా వస్తూ ఉంది. అందువల్ల ఏమవుతూ ఉంది అంటే సాధన కూడా నేను బాగా సాధన చేస్తున్నాను అనేటువంటి అభిప్రాయం పుడుతుంది, ఉంటుంది. గాఢ నిద్రలో ఎలా లేకుండా పోయి మెలకువలో ఎలా వచ్చిందో సాధనలో కూడా లేకుండా పోవడం అనేటువంటిది జరుగుతూ ఉంది. తిరిగి మరీ మామూలవుతూ ఉంది. ఎందుకంటే మనోనాశనము అనేటువంటి పదాన్ని అక్కడ మనము గ్రహించాలి. మనోనాశనము కాకుండా పోతే మన సాధన చేస్తున్నప్పుడు ఉన్నత స్థితిలో ఉన్నట్లు అనిపిస్తుంది. తరువాత ఆ స్థితి అదృశ్యమైపోయి మరి మామూలుగానే మనసు ఉన్నట్లు అనిపిస్తుంది. అందువల్ల నాకు మనసు లేదు అంటున్నారు. మనస్సు నేను కాదన్నప్పుడు చైతన్యమే నేను కదా, అది ఎందుకు చెప్పండి? చెప్పలేరు, చెప్పరు. ఎందుకంటే మనసు లేని స్థితి మనకు తెలుస్తూ ఉంది. మనసు లేని స్థితి మనకు తెలుస్తూ ఉంది. కానీ చైతన్యమే నేను అని ఎందుకు చెప్పలేకపోతున్నామంటే అక్కడ మనసు ఉంది. ఎందుకంటే గాఢంగా నిద్రపోయినప్పుడు మనసు లేదు. ఇక్కడ నీ అనుభవంలో మనస్సు లేదు, అమనస్కం, కరెక్టే. కానీ అమనస్క స్థితి కంటిన్యూగా ఉండడానికి చైతన్యం అనుభవములో ఉన్నప్పుడు కంటిన్యూ అవుతుంది. ఆ చైతన్య అనుభవం లేదు కాబట్టి అమనస్కమైన తర్వాత గాఢ నిద్ర నుంచి మెలకు వస్తే మామూలు సాధారణంగా ఎలా అయినావో ఇక్కడ కూడా అమనస్క స్థితి నుంచి మళ్ళా మనో పరిధిలోకి వస్తాడు. అందువల్ల చైతన్యం అనేటువంటిది నువ్వు లేకుండా పోవాలా. చైతన్యం అంటే గాఢ నిద్రలో ఎలా మనస్సు సంపూర్తిగా లేదో మెలకువలో మళ్ళా మనస్సు వస్తూ ఉన్నట్లుగా నీ మనస్సు లేదు, మనసు లేని స్థితిలో ఉన్నావు. కానీ చైతన్య అనుభవం లేదు.
చైతన్య అనుభవం ఉంది అంటే అది మనసు కాదు కదా, మనసు కాదు. మనసు ఉన్నా చైతన్య అనుభవం ఉంటుంది, మనసు లేకపోయినా చైతన్య అనుభవం ఉంటుంది. అందువల్ల చైతన్యం అనేటువంటిది సత్యము, శాశ్వతము, దానికి నిర్వచనం లేదు. కదులుతుందా, కదలరా, ఇది తెలివికి మనస్సుకు సంబంధించిన విషయం. అందువల్ల నీకు ఆ అనుమానం వస్తూ ఉంది. ఆ అనుమానం అనేటువంటిది మనస్సుకు వస్తూ ఉంది. మనస్సుకు వస్తున్నప్పుడు తెలుసుకోవాలి, అర్థం కాలేదు, నాకు అర్థం కావాలి, అర్థం కావాలని నువ్వు ప్రయత్నం చేస్తూ ఉన్నావు. అక్కడ చైతన్యం కావాలని కాదు, చైతన్యం కావాలి అన్నప్పుడు అది మనసు అయిపోయింది. అందువల్ల ఈ చైతన్యం అనేటువంటిది నిర్వచనం లేదు. ఎందుకంటే పగలు, కళ, గాఢ నిద్ర, ఈ మూడిటిలో చైతన్యం అనేటువంటిది కంటిన్యూగా ఉంది. ఎట్లా అంటే పూలదండలో దారం ఆధారంగా ఉంది. నీవు పూలదండను, పూలను చూస్తున్నావు, దానికి సూత్రధారి ఆధారం దారం. అది నీకు అర్థం కాలేదు. కాబట్టి అది కంటిన్యూగా ఉంది చైతన్యం అనేది. ఎందుకంటే జీవములో ఉంది, నిర్జీవములో కూడా ఉంది. జీవములో ఉంది, నిర్జీవములో కూడా ఉంది. పగలు, కళ, గాఢ నిద్ర, ఈ చైతన్యం అనేటువంటిది మూడిట్లోనూ ఉంది. మూడిటికి ఆధారమై ఉంది. పూలదండలో దారం మనకు కనిపించలే. పగలు, కళ, గాఢ నిద్రలో కూడాను ఏదైతే చైతన్యం ఆధారంగా ఉందో అది కనిపించేది కాదు, తెలుసుకునేది కాదు, ఉంది. అది లేకపోతే మూడు లేవు, మూడు లేవు, చైతన్యం ఉంది. మూడు లేకపోయినా చైతన్యం ఉంది, మూడు ఉన్నా చైతన్యం ఉంది. అందువల్ల చైతన్యం పనిచేస్తూ ఉందా, మనసు పనిచేస్తూ ఉందా అని తెలుసుకోవడానికి మహా కష్టం. ఎందుకంటే ఇది మహర్షులకు కూడాను వాళ్ళు సమావేశమైనప్పుడు చైతన్యము, మనస్సు రెండు పనిచేస్తున్నాయి. మనస్సు ఎప్పుడు పనిచేస్తూ ఉంది, చైతన్యం ఎప్పుడు పనిచేస్తూ ఉంది, అంతు చిక్కలే. ఎంత స్వానుభవములో ఉన్నా దాన్ని అనుభవము కానీ
దాన్ని విశదీకరించడం కానీ ఎలా సాధ్యమవుతుంది? ఎందుకంటే మనకు తెలిసిందంతా ఉంది లేదు, అవును కాదు, నిజము అబద్ధము. నిజములో ఉంది, అబద్ధంలో ఉంది, అవునన్న దాంట్లో ఉంది, కాదన్న దాంట్లోనూ ఉంది, ఉంది అనే దాంట్లో ఉంది, లేదనే దాంట్లో ఉంది. చైతన్యం లేనిది లేనే లేదు ప్రపంచంలో. కాబట్టి ఆ చైతన్యం ఇది ఏదైనా మనస్సుకు బుద్ధికి మనకు అందలేదు, సాధ్యం కాలేదు అంటే ఆ పైన అది దైవ కృప వలన మాత్రమే జరుగుతుంది. ఏ విషయంలో ఎప్పుడైతే నీకు నాకు సాధ్యం కాలేదు అన్నది మనసుకు సంబంధించింది. నాకు సాధ్యం కాలేదు అనేది మనసుకు సంబంధించింది. కానీ చైతన్యానికి సంబంధించింది కాదు. అందువల్ల నాకు సాధ్యం కాలేదు అని అంటే మహనీయులు ఒప్పుకోలేదు. నీకు సాధ్యమైంది సాధ్యం కాలేదనే దానికి చైతన్యానికి ఎలాంటి సంబంధం లేదు. సాధ్యమైన చైతన్యం ఉంది, సాధ్యం కాకపోయినా చైతన్యం ఉంది. కాబట్టి ఆ జ్ఞానం అనేటువంటిది చైతన్యానికి సంబంధించింది. ఇప్పుడు మనిషికి ఉండేటువంటి జ్ఞానం తెలివి, బుద్ధికి, మనస్సుకు సంబంధించింది. ఈ మనసుకు సంబంధించింది శరీరానికి సంబంధం. శరీరానికి ఎప్పుడు సంబంధమో అప్పుడు మనసుకు సంబంధమే, ప్రపంచానికి సంబంధం. మనసు ఉంది అంటే శరీరానికి సంబంధం ఉంటుంది, ప్రపంచానికి సంబంధం ఉంటుంది. శరీరం సత్యం అన్నప్పుడు మనసు సత్యమే, ప్రపంచము సత్యమే, జీవితము సత్యమే. చైతన్య అనుభవం ఉంటే మనసు, బుద్ధి, ప్రపంచం, ప్రాణం సత్యమా అసత్యమా ఈ ప్రశ్న అక్కడ లేదు. ఈ ప్రశ్న అక్కడ లేదు, ఈ ఆలోచన లేదు, ఈ సందేహం కూడా లేదు. చైతన్యంలో ద్వంద్వాలకు దేనికి సంబంధం? చైతన్యం చైతన్యమే. ఇప్పుడు మనస్సు మనస్సే, మనస్సు మనస్సే. మనసు కాకుండా వేరేది లేదు. ఎందుకంటే మనస్సే నువ్వు, మనస్సే వ్యవహారం, మనస్సే సత్యం. మనసు తప్ప ఇతరం లేదు కదా. చైతన్య అనుభవం చైతన్యమే, చైతన్యమే. మనస్సు అనేటువంటి మాటే లేదు. మనస్సు అనేటువంటి దానికి అర్థమే లేదు. చైతన్యమే.
చైతన్యం చైతన్యమే, మనస్సు మనస్సే. మనస్సు శరీరం, ప్రపంచం అంతా మనసే, అంత సత్యమే. చైతన్యం, మనస్సు చైతన్యం, ప్రపంచం చైతన్యం, చైతన్యమే. చైతన్యమే. మనస్సు లేకపోతే వస్తుందే. మనస్సుకు సాక్షిగా ఉంటే వస్తుంది. ఆలోచనారహితమైనటువంటి ఎరుకలు సాధ్యమవుతుంది. అసాధ్యమని నీకు ఏదనిపిస్తా ఉందో దాన్ని దృష్టిలో పెట్టుకొని అది సక్సెస్ అయితే అప్పుడు చైతన్య అనుభవం వస్తుందేమో అని అనుకుంటారు. ఇదంతా నీ మనసాడే నాటకం, దేంట్లో లేదు. నీ యొక్క ఆలోచన, నీ యొక్క మానసిక ధోరణి తప్ప దానికి ఎలాంటి సంబంధం లేదు. అందువల్ల మనకు అతీతమైనటువంటిది, సృష్టిని నడిపించేటువంటిది, సృష్టికి ఆధారమైనటువంటిది అది చైతన్యానుభవం. చైతన్యంకే సాధ్యం. చైతన్యమే శక్తి, చైతన్యమే సర్వం. కాబట్టి చైతన్యం అనేటువంటిది చైతన్యంతో సాధ్యం, మనసుతో కాదు. మనసుతో సాధ్యమైనంత వరకు మనసు సాధిస్తుంది. సాధన చేయొచ్చు మనసుకు అతీతంగా. కానీ చైతన్యానుభవం చైతన్యముతోనే సాధ్యం. దానికే దైవానుగ్రహం. దైవానుగ్రహం ఉంటేనే దైవత్వం. ఆ దైవానుగ్రహం అనేటువంటిది మనసుకు తెలిసి మనసుకు సాధ్యమైతే దైవానుగ్రహం ప్రతి ఒక్కరు పొందుతారు. అది మనసుకు సంబంధించిన విషయం కాదు. అది దేనికి సంబంధమో, ఏ అర్హతనో, ఏ రకంగానో అనేటువంటిది ఎవరికి సాధ్యం కాదు, తెలుసుకునేది కాదు, అర్థం చేయేది కాదు. ఎందుకంటే అది ఏ సమయంలో ఎప్పుడు ఎలా ఏం చేస్తుందో, ఏమవుతావో అంతా అది దాని చేతిలో ఉంది. అంటే అది వరిస్తే తప్ప నీవు వరించలేదు. అంటే అటువంటి చైతన్యానుభవం మనలో కలగాలంటే మనసుకు సంబంధం లేని స్థితి, నీవు ఏ స్థితి లేకన్నా వెళ్ళు, మనసును చూసే కదా నువ్వు ఆధారం చేసుకొని మాట్లాడేది. నాకు మనస్సే లేదు, మనస్సే లేదు అని మనసుతోనే కదా నువ్వు తెలుసుకునేది.
కానీ గొప్ప విశేషంగా కనపడుతుంది. మనస్సే లేదు, సరే, అప్పుడు నేనే దేవుణ్ణి, నేనే చైతన్యాన్ని అని నీకు అనిపిస్తోంది. ఇది కాదంటాండవు, ఇది కాదంటాండవు, సరే, అదే నా ఇది కానప్పుడు అది కావాలి కదా. అందువల్ల ఈ చైతన్యం అనేటువంటిది మనసు చేసేటువంటి వ్యవహారమంతా చైతన్యమే చేస్తారు. కానీ మనసే చేస్తానని మనకు అనిపిస్తుంది. చేస్తున్నది చైతన్యం అంటాను. చైతన్యానికి ఏది వర్తించదు. కాలము కానీ, స్థలము కానీ, సాధన కానీ, మనసు కానీ, అనుభవాలు కానీ, అవి ఉండాయని కానీ లేవని కానీ దేనికి సంబంధించింది కాదు. ఎందుకంటే మనసు భ్రాంతి, శరీర భావన వల్ల మనసు అయింది. చైతన్యం మనో శరీర భావన వల్ల మనసు అయ్యింది. శరీర భావన లేకపోతే మనసు లేదు. చైతన్యం, చైతన్యం దేని వల్ల ఉంది? చైతన్యం, చైతన్యానికి ఆధారం ఏంది? మనసుకు ఆధారం శరీరం, చైతన్యానికి మనసుతోనే మనం కాబట్టి చైతన్యానికి కూడా ఆధారం ఉంటుందయ్యా, అది నాకు తెలుసు. చైతన్యం ఊరికే మనం తెలుసుకునే ఈ నక్షత్రాలు, సూర్యుడు, చంద్రుడు, ఈ భూమండలము, ఇంకా ఎన్ని లోకాలు ఉన్నాయో వీటికి ఆధారమే లేదు, అన్నీ ఉంటాయి. అన్ని లోకాలు ఉన్నాయి,